సో అలా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. రాత్రి కురిసిన వర్షంతో కాసా టోల్ గేట్ దగ్గర వరద నీరు నిలిచిపోయింది. దీంతో పూర్తిగా ఆ టోల్ గేట్ వ్యవస్థ దెబ్బతింది. టోల్ గేట్ అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ పూర్తిగా నీట మునిగిపోయింది. మాన్యువల్ గా వాహనాలను పంపుతున్నారు అక్కడి అధికారులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాల కారణంగా వాగులు వంకలు పెద్ద ఎత్తున పొంగిపొరులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు విజయవాడ గుంటూరు మధ్య ఉన్నటువంటి కాజా టోల్ ప్లాజా పైన భారీగా వరద నీరు చేరింది. రాత్రంతా కూడా కుండపోతగా వర్షం కురుస్తూ ఉండటంతో ప్రస్తుతం కాజా టోల్ ప్లాజాతో పాటు జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చారు. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా కాజా టోల్ ప్లాజాకి సంబంధించి వాహనాలు వెళ్ళేటటువంటి లైన్స్ ఏవైతుంటాయో దాదాపు 4 లైన్లు మొత్తం కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. వాటికి సంబంధించిన కేబుల్ లైన్స్ అలాగే ఈ మొత్తం ట్రాకింగ్ సిస్టమ్ కూడా దెబ్బతిన్నట్టుగా ఇటు కాజా టోల్ ప్లాజా సిబ్బంది అయితే చెప్తున్నారు. కాజా టోల్ ప్లాజా కార్యాలయం కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఇక టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి వెనక వైపు అన్ని మార్గాలను కూడా వరద నీరు చాలా పెద్ద ఎత్తున పొంగిపొరులుతుంది. దీంతో వాహనాల రద్దీని నియంత్రించేందుకు కాజా టోల్ ప్లాజా సిబ్బందికి తీవ్ర ఇబ్బందులుగా మారాయి. ప్రస్తుతం దాదాపు 2 కిలోమీటర్ల మేర భారీగా వరద నీరు జాతీయ రహదారిపై చేరడంతో ప్రస్తుతం పోలీసులు ఈ టోల్ ప్లాజాకు సంబంధించిన సిబ్బంది మొత్తం కూడా వాహనాల రద్దీని నియంత్రిస్తూ ఉన్నారు. మరొక ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల మొత్తాన్ని కూడా వేరే దారిలో మళ్లిస్తున్నటువంటి పరిస్థితి. విశాఖకు చెన్నై కోల్కతాకి సంబంధించి ఇటు విశాఖ వెళ్ళేటటువంటి అన్ని వాహనాలు కూడా ఇదే టోల్ ప్లాజాని టచ్ అయ్యి వెళ్ళవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో ప్రస్తుతం టోల్ ప్లాజా సిబ్బంది వాహనాల మొత్తాన్ని కూడా క్రమబద్ధీకరించి ఈ రద్దీని నియంత్రించే పనులు అయితే ఉన్నారు. ప్రస్తుతం ఏవైతే బిల్డింగ్కి సంబంధించి స్కానింగ్కి సంబంధించి వాహనాలను రాకపోకలు నియంత్రించేటువంటి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి మొత్తం కూడా అండర్ గ్రౌండ్ కేబుల్స్ దెబ్బతినడం కారణంగా మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అంతా కూడా ధ్వంసమైనట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం టోల్ ప్లాజా పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే నెలకొంది. మొత్తం 16 లైన్లు ఉండగా వాటిలో 4 లైన్లు నీట మునగడంతో మిగతా మార్గాల ద్వారా వాటిని మొత్తం కూడా వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రస్తుతం టోల్ ప్లాజా పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే నెలకొంది. జాతీయ రహదారిపైన భారీగా వరద నీరు అయితే వచ్చారు. కెమెరా పర్సన్ సురేంద్రతో వసంత టీవీ 9 కాజా టోల్ ప్లాజా నుంచి.